సరే ఇప్పుడు చెస్ట్ పెయిను, హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవడం, ఆయాసం రావడం ఇవన్నిటిని లైక్ మామూలుగా మనం పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి సింప్టమ్స్ వచ్చాయనుకోండి. వీటిని నెగ్లెక్ట్ చేయొచ్చా? అంటే చేయకూడదు. అస్సలు కామన్‌గా చేయకూడదు. వస్తున్నాయి గదా! అసలు చేయకూడదు వాటికి. హ్మ్. మొదట మీకు ఒక బేసిక్ మెడికల్ ఫైల్ ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఒక బేసిక్ ఫైల్ మెయింటైన్ చేయాలి. ఆ ఫైల్ మెయింటైన్ చేస్తే ఏంటంటే, మనకి ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్స్‌కును, ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్‌కి తేడా తెలుస్తది. అవును. ఈసీజీ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. మేము వాడే పేపర్ థర్మల్ పేపర్. హ్మ్. ఒక 2, 3 నెలలు లైట్‌కి ఎక్స్‌పోజ్ అయితే ఆ లైన్స్ అన్నీ పోతాయి. ఓకే. ఆ కాంప్లెక్సెస్ మొత్తం పోతాయి. హార్ట్ కాంప్లెక్సెస్, ఈసీజీలో కాంప్లెక్స్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటాం. అది పోతాయి. సో, దానికి జిరాక్స్ తీసి పెట్టుకోవాలి. హ్మ్. 6 మంత్స్‌కి ఒకసారి యంగర్ ఏజ్ గ్రూప్ అయితే బిలో 30 ఇయర్స్ అయితేనేమో ఇయర్లీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. అబోవ్ 30 అయితే ఇయర్లీ అబోవ్ 30 ట్వైస్. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్‌ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, షుగర్, బీపీ ఉన్నాయనుకోండి, 6 మంత్స్‌కి హ్మ్. ఒకసారి చేయించుకోవాలి. ఓకే. ఒకవేళ దాంట్లో డిఫెక్ట్ ఏమైనా ఉందనుకోండి, 3 మంత్స్‌కి ఒకసారి చేయించుకోవాల్సి వస్తది. హుహు. ఒక్కోసారి యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సి వస్తది. హ్మ్. ఈటంటే దేంట్లో తేలదు. బట్ సింప్టమ్స్ ఉంటాయి. కాబట్టి అతని యొక్క స్ లైఫ్ స్టైలు, అతని రిస్క్ ఫ్యాక్టర్స్, ఆ పేషెంట్ యొక్క రిస్క్ ఇవన్నీ చూసుకొని సమ్‌టైమ్స్ మనం యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సి వస్తది. యాంజియోగ్రామ్ అవును. ఈరోజు చాలా తేలికైపోయింది. మేము 90స్‌లో చేసేటప్పుడు కొంత డిఫికల్ట్ ఉండేది. ఇప్పుడు చాలా హ్మ్. ఈజీ అయిపోయింది యాంజియోగ్రామ్ చేయించుకోవడం. ఇట్స్ నాట్ ఎ ఓకే. బిగ్ ఇష్యూ. దానికి భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. యాంజియోగ్రామ్ అంటే ప్రొవైడెడ్ యూ సెలెక్ట్ ఎ గుడ్ డాక్టర్. అవును.